ఎందుకంటే నా చిన్న వయసులోనే నేను నా తండ్రిని కోల్పోయాను. 3 నెలల పిల్లవాడప్పుడు మా నాన్నగారు చనిపోయారు. మా నాన్నగారు చనిపోయారట. కబడ్డీ ఆడుతున్న క్రమంలో కాలు బొటన వేలికి రాయి తగిలి కాలు నరం విరిగి, ఆ నరం విరిగినప్పుడు అప్పుడు వైద్యం లేక ధర్ణవాతం వచ్చి, అంటే టెటువాక్ అయ్యి లోపలనే టెటువాక్ అయిపోయి ఆ నరాలకి ఎక్కేసి మెదడుకి ఎక్కేసి మా నాన్నగారు 7వ రోజు పసిపిల్లవాడినైన నన్ను తన భుజాన తన ఎదురుమ్మను పడుకోబెట్టుకొని ఆయన చనిపోయాడట. తర్వాత మా నాయనమ్మ తాతయ్య ఎక్కడైతే నివసిస్తున్నారో కోదాడ దగ్గర బేతవోలు అనే ఊరు పక్కన కొండాపురం అనే ఊర్లో వాళ్ళు నివసించడానికి వెళ్ళారు. అయితే అక్కడి నుంచి మా నాన్నగారు చనిపోయిన తర్వాత ఏం చేయాలని అర్థం కాక చుట్టాలు బంధువులు ఉన్న దగ్గర కొన్ని రోజులు అక్కడ, కొన్ని రోజులు అక్కడ ఉంటే దుఃఖాన్ని తట్టుకోలేక తిరుగుతున్న క్రమంలో మా అమ్మని నిద్ర చేయడానికి వాళ్ళ అమ్మను తీసుకెళ్లారు. ఆమె అక్కడే ఉన్నది, నన్ను కూడా అక్కడే ఉంచారట. నన్ను సరిగ్గా పట్టించుకోవట్లేదని మా అమ్మకి మా నాయనమ్మ వాళ్ళకి గొడవ అయినప్పుడు నన్ను ఎత్తుకొని వచ్చారట. మా అమ్మ అక్కడే ఉండిపోయింది. మా అమ్మ మళ్ళీ రాలేదు. మా అమ్మకు వాళ్ళ పెద్దవాళ్ళు చిన్న వయసులో భర్త చనిపోయాడు అన్నట్టుగా ఆమెకు మరలా పెళ్లి చేశారట.